దినములు 2 మాసాలు కాపాడి 3వ మాసము 4వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన ఆదివారం ఆరాధనలు మమ్మల్ని సజీవంగా ఉంచారు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా మా దినము లెక్కించడం మాకు ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినం, పర్వదినం, పండుగ దినం. మా పాపములను పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరపరిచి సముద్రపు అగాధంలో పడవేసి అపరాధ భావం పాప భీతి దూరపరిచి మమ్మను నీవు కార్చిన రక్తం చేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని సొంతైన ప్రజలుగా సిద్ధపరిచి ఈ దినము మహదానంతో గ్రంథంలో రాయబడినట్టుగా పేతురు రాసిన 1:8 చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గల వారమై సంతోషించున్నారు. ఈ శుభదినంలో మాకు ప్రవేశపెట్టినది మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన నెడబాయక కనుపాపాన్ని కాపాడి భద్రపరిచి దినం సజీవులుగా ఉంచి చల్లటి వాతావరణం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తుంది. సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానైనా క్రీస్తు యేసు వారి దివ్య శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోక తండ్రి. దయచేసి కూర్చోండి. వెల్కమ్ టు దిస్ తెలుగు బ్యాప్టిస్ట్ సర్వీస్. ఈ ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు నాకు దినం చల్లటి వాతావరణం ఇచ్చాడు. 80 దినములు కాపాడి 81వ దినం మనకు సజీవులుగా ఉంచాడు. ఇంకా మన ముందు 284 దినములు ఉంటున్నవి. దేవుడు మనని ఇంతకాలం భద్రపరిచినందుకు మనం బిగ్గరగా చప్పట్లు ప్రభువుని మహిమపరుస్తాం. మీ అందరూ క్షేమమని తలస్తూ మరి మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మాకు తెలియజేయగలరు. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మా అత్తమ్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ దినము సెకండ్ టైం రేడియేషన్ చేసిన తర్వాత చాలా బలహీనమైపోయింది. ఒకవైపు వయస్సు చాలా వయస్సు ఆమెకు. ఇప్పుడైతే 25-30 సంవత్సరాలకి హార్ట్ అటాక్ చనిపోతున్నారు. కానీ ఆమె దాదాపు 87-88 సంవత్సరాలు ఆశ్రయించబడ్డది. ఆమె రక్షణ కొరకు, ఆమె స్వస్థత కొరకు ప్రార్థించండి. చాలా బలహీనంగా ఉంటున్నది. ఈ దినము స్థానికంగా ఉన్నటువంటి వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయిస్తున్నారు. 2 వైద్యులు అక్కడ ఉన్నారు. ఒకవేళ ప్రమోచితమైతే ఇంకొక 10 రోజుల్లో పాస్టమ్ గారు కూడా వెళ్ళవచ్చు. అత్తమ్మ కొరకైతే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. The scripture was read for us. లేఖన భాగం మనము చదువుకున్నాము. దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు మనం. దానికి ఆల్రెడీ ఆంగ్ల బైబిల్ ఉన్నటువంటి వాళ్ళ తెలుగులో మాత్రం ఉండదు, కానీ ఆంగ్ల బైబిల్ ఉన్నటువంటి వారికి మాత్రం టైటిల్ ఉంటుంది. సఫరింగ్ సర్వెంట్ అనే మాట ఉంటుంది. బైబిల్ అంతట్లో చాలా డైరెక్ట్గా క్రీస్తు శ్రమను గురించి ఎక్కడ రాయబట్టే ఒక వాక్యం అలా ఉండదు అంతే. నాకు చేతులు చెరకగా ఇచ్చారు అని 59:21 నా సహోదరులకు నేను అన్యుడనైతే 59:9 ఇందాక మనం చదువుకున్నటువంటి 41వ కీర్తనలో నాతో కూడా ఉన్నటువంటి వాడు నా మీద మడిమెనెత్తాడు అని అంటాడు. అది యేసుక్రీస్తు వారు మరలా యోహాను సువార్తలో చెప్తారు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ఏంటంటే సఫరింగ్ సేవియర్ హూ పెయిడ్ అవర్ పెయిన్. శ్రమ సేవకుడు మన బాధ అంతా కూడా చెల్లించాడు. నేను చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. ఒక లేఖన భాగం ఏంటది? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, తన సన్నిధి దూత చేత వారిని రక్షించెను అనే మాట నేను తరచుగా కోట్ చేస్తూ ఉంటాను. బహుశా 63:9 అనుకుంటాను. అంతే, 63:9. అంటే మనము ఎవరైనా బాధపడుతూ ఉంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకు నీతిమంతులకు శ్రమలు?
మంచి వారికి ఎందుకు శ్రమలు కలుగుతాయి? ఈ బాధ ఎందుకు? ఈ దుఃఖం ఎందుకు? మతం నమ్మిన వారికి, నమ్మని వారికి, ఎవరికైనా నాస్తికులకు దుఃఖము కలగట్లేదా? నాస్తికులు చనిపోవట్లేదా? మనకు అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఆయన చేసినటువంటి తప్పిదం కొరకు కాదు, అక్కడ స్పష్టంగా రాయబడ్డారు. దాని కొత్త నిబంధనలో భక్తుడు అనేక చోట్ల రాస్తాడు. ముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నమ్మకంగా అప్పగించుకున్నాడు అనే మాట రాయబడ్డది. 2వ అధ్యాయంలో రాయబడ్డది, 4వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. అది మనము శిలువ ధ్యానాలు చేసినప్పుడు ఆ మాట మనం తలుస్తూ ఉంటాం. సో ఇక్కడ శ్రమ సేవకుడు మన యొక్క బాధంతా కూడా ఆయన క్షమించాడు. హూ పెయిడ్ అవర్ పెయిన్. ఎందుకంటే మానవులందరూ కూడా దైవవాక్యము సెలవిస్తున్నది, చాలా స్పష్టంగా రాయబడ్డది. ఆదాము మొట్టమొదటి మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు చాలా సందర్భాలను నేను జ్ఞాపకం చేశాను. ఓ ఆదాము, నీవు ఎక్కడున్నావంటే ఏమంటాడు ఆయన? నేను నీ స్వరం విని దాక్కున్నాను అన్నాడు. అది ఆదికాండం 3:8-9. ఇక్కడ చాలా సూటిగా క్రీస్తు శ్రమలను ఉద్దేశించి మనకు వచ్చే వారం పామ్ సండే తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుంది కాబట్టి ఈ వాక్య భాగం తీసుకున్నాను. ఇది మనం పాడిన పాటలు అన్నీ కూడా సిలువ పాటలే. యేసు చావుందే సిలువలో నీ కొరకు నాకు. సో ఈ దినము మనము ఈ భాగంలో అంటే శ్రమ సేవకుడు మన భారమంతా చెల్లించాడు అనే దాంట్లో నుంచి 3 భాగాలు మనం చూడొచ్చు. 1 నుంచి 3 మనం చూస్తే రిజెక్టెడ్ సేవియర్, తిరస్కరించబడినటువంటి రక్షకుడు. 4-5 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏం చూస్తామంటే ఎ బర్డన్ బేరింగ్ సేవియర్, అనగా మన పాప భారమును మోసినటువంటి రక్షకుడు. 6వ వచనంలో చూస్తే ఎ సబ్స్టిట్యూట్ ఫర్ సిన్నర్స్, పాపమునకు బదులుగా లేక పాపులకు బదులుగా ఆయన పాపాన్ని భరించాడు. ఈ పాటల పుస్తకంలో నుంచి నేను ఒక పాట పల్లవి 1 లేక 2 చరణాలు పాడాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని ప్రేమను ఉద్దేశించి, ఇందులో దైవ ప్రేమ ఉన్నదని మనం గ్రహించాలి. ఆశ్చర్యమైన ప్రేమ, కలవరిలోని ప్రేమ, మరణం కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. దాంట్లో భాగంగా 1 లేక 2 చరణాలు నేను పాడతాను. వచ్చినటువంటి వారు మీరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క కలవరి ప్రేమను తలపోసుకుంటూ, ఈ దినాలు మనం లెంట్ డేస్ లో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనమందరం ఈ పాట పాడాలి. ఆశ్చర్యమైన ప్రేమ,
ముఖ్యంగా యెషయా గ్రంథంలో ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. ప్రతి అధ్యాయంలో మనకు క్రీస్తు కనిపిస్తాడు. ముఖ్యంగా నేను 53వ అధ్యాయం కొరకు నేను చదవలేదని కాదు, 49 నుంచి 53 వరకు చదివి 53వ అధ్యాయం అంతా కూడా రాశాను. క్రీస్తు ముందుగా శ్రమ పడవలసి ఉన్నదని ఆయన సువార్తల్లో ఎన్నిసార్లు చెప్పాడు. రిజెక్టెడ్ సేవియర్ ఎందుకు ఆయన తిరస్కరించబడ్డాడు? సాక్షాత్తు శిష్యులే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో ఆయన కనుక్కోలేకపోయారు. ప్రపంచం ఆయన గమనించలేదు, తిరస్కరించారు. యోహాను 1:11 ఈరోజు కూడా యేసుక్రీస్తు నమ్మట్లేదంటే ఆయన మంచివాడని కాదు, లేక ఆయనలో మంచి లేదని కాదు. తెలుసు ఆయన పాపుల కొరకు చనిపోయాడని. అయినప్పటికీ కూడా ఎందుకు నమ్మలేదంటే ఇంకా వారిలో ఈయనేనా కాదు. అలాగే దైవ గ్రంథంలో రాయబడ్డది, హి కేమ్ టు హిస్ ఓన్. వాట్ వాస్ హిస్ ఓన్? జాన్ చాప్టర్ 1:7. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయనను అంగీకరించారు. హి వాస్ రిజెక్టెడ్. ఆయన అన్నాడు, అని చెప్పాడు, నేను పైవాడను. ముఖ్యంగా యోహాను సువార్తలో ఎక్కువ ఈ మాటలు చెప్పాడు. నేను పరసంబంధమైన వాడను, మీరు భూ సంబంధమైనటువంటి వారు. నేను అక్కడి నుంచి వచ్చాను, మరలా అక్కడికే వెళ్ళిపోతాను. నికోదేమస్తో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఏమయ్యా నువ్వు ఇశ్రాయేలుకి బోధకుడు అయ్యింది, భూ సంబంధమైన విషయాన్ని అర్థం చేసుకోకపోతే పరలోక సంబంధమైన విషయాలు ఈరోజు కూడా అనేక మంది. పాపం ఒక సహోదరుడు ఒక సంఘంలో ఒక గొప్ప నాయకునిగా ఉన్నాడు, చనిపోయాడు. పాస్టర్ గారు నిజంగా మన పాపాల కొరకు ఆయన చనిపోయాడా? ఎక్కడుందని అన్నాడు. ఈరోజు ఎలా ఉన్నదనంటే, వేసవిలో పుచ్చకాయ దొరుకుతుంది కదా, తల కోసి అక్కడ పెట్టి అబ్బా పుచ్చకాయ బాగుందిరా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకొని తినాలనే పరిస్థితి ఉన్నది. ఎన్ని రుజువులు ఆయన చూపించాడు, అక్కడ రాయబడ్డది, అన్ని నమ్ముతున్నాం మనము. ఈరోజు నాస్తికులు కానీ ఆస్తికులు కానీ అనేక మంది క్రైస్తవులు కూడా ఈరోజు వారిలో విశ్వాసం సరిగ్గా లేదు. కారణం ఏంటంటే ఆయన సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, అంగీకరించకపోవడం. కొంతమంది నేను చూస్తున్నాను, as they have been coming to the church almost 30-40 years, but they did not accept Jesus as their personal savior. నేను చూస్తున్నాను, వారు 30-40 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, బట్టి వారిలో ఇంకా ఆ నమ్మకం వారికి కలగలేదు. ఇక్కడికి వస్తారు, ఇక్కడ చెందేస్తారు, అక్కడ ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి గుడిలో కూడా డొనేటెడ్ బై సో అండ్ సో నేమ్, ఆయన ఇక్కడికి వస్తాడు, ఆయన పేరు అక్కడ ఉంది. హి వాజ్ రిజెక్టెడ్. ఆయన తిరస్కరించబడినటువంటి రక్షకుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మన నిమిత్తమే, ఈ ఒక్క చోట కాదు. యెషయా గ్రంథం అంతా కూడా ఆయన గురించి అనేక చోట్ల. ఉదాహరణకి నేను 42లో చూపిస్తాను, చూడండి మీకు. 42లో చూడండి ఒకసారి. ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 42, 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతనేదో నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు. 4వ వచనం, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుపడు. ద్వీపంలో అతని బోధ కొరకు 49 నుంచి భక్తుడు. చూడండి 49వ అధ్యాయం ఒకసారి చూడండి. 49లో 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఎవరట? మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడు నాకు వారితో. 50వ అధ్యాయం చూడండి ఒకసారి. 50వ అధ్యాయంలో ఆరంభం నుంచి ఆయన గురించి చాలా చక్కగా రాయబడింది. ముఖ్యంగా 6వ వచనం చూడండి. కొట్టువారికి నా వీపును
నా చెంపలను, ఉమ్ము వేయి వారికి, అవమానపరుచు వారికి నా ముఖము. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రతి అధ్యాయంలో 51వ అధ్యాయం చూడండి, అక్కడ 51వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను ఏర్పరుచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగజేయి రక్షణ. ఇంకా 52వ అధ్యాయం చూడండి, 52లో 13 మరియు 14 వచనాలు చూడండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడి. 14వ వచనం అందరం కలిసి చూద్దాం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం పొందిరో. 15వ వచనం మొదటి భాగం. అలాగే అతడు అనేక జనములను, అంటే జనములకు విస్మయము. నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక రాజకీయ నాయకుడు వస్తే మంది మార్బలంతో ఎలా వస్తారు కదా, నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చూపించుకోవాలి కదా, నా వెనుక ఇంత బలం ఉందని. అప్పుడు అప్పో ఇతను గెలిచినట్లున్నాడు. కానీ యేసుప్రభువు వారు పుట్టినప్పుడు కేవలం ఎవరంటే జ్ఞానులు, గొల్లలు మాత్రమే వచ్చారు. యెరూషలేమంతా కలవరపడ్డది. కారణం ఏంటి? చదివితే అవును, ఎక్కడ పుడతాడు? నీకంతంతము 5, 7, అవును, బెత్లెహేము ఎఫ్రాతాలోనే పుడతాడు ఆయన. తెలుసుకున్నారు కానీ వెళ్ళలేదు. దేవుని వాక్యంలో యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2. యేసుప్రభువు వారు చెప్పాడు. చూడండి ఒకసారి, నేను ఆ లేఖన భాగాన్ని మీ కొరకు చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి చూడండి. యేసు మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి ఉండేది. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైంది. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరుచు? ప్రభు అంటున్నాడు, ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడు ఎవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడదని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు ఆయన పాపముల కొరకు కాదు, ఆయన దోషముల కొరకు కాదు ఆయన ఈ లోకానికి రావడం. ఇందులో దైవ ప్రేమ ఉన్నది. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి పరమగీతం 8:6లో ప్రేమ మరణమంత బలవంతమైనది,
ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. సో బహుశా ఎందుకు ఆయనను తిరస్కరించారు, ఎందుకు ఆయనను అంగీకరించలేకపోయారు అంటే, ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఆ రోజు యూదులు, ఈ రోజు ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? నేను చెప్పాను 30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం వస్తూ ఉన్నది, బట్ వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయనను నువ్వు తిరస్కరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? ఆయన నీ కొరకే అవమానపరచబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. దైవ గ్రంథంలో స్పష్టంగా ఆ మొదటి 3 వచనాలు స్పష్టంగా 53వ అధ్యాయంలో, who has believed our preaching, whom the arm of the Lord was revealed. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాము? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన, బాహు అంటే ఆంగ్లంలో ఆర్మ్ అన్నది. ఎవడు కూడా ఎప్పుడు దేవుడిని చూడలేదు, కానీ దైవ గ్రంథం తెలియజేసిన యోహాను 1:18 తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుప్రభువు వారు కూడా అన్నారు, ఏ కాలంలో కనీసం ఆయన స్వరాన్ని కూడా వినలేదంట. యోహాను సువార్త 5:39లో యేసుప్రభువు వారు చెప్పారు. చూడండి ఒకసారి, ఆయన వచ్చి బయలుపరిస్తే ఆయన నమ్మట్లేదు. 5:39 చూడండి, అక్కడ లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి. అక్కడ ఏమన్నా రాయకుండా చూడండి, అక్కడ 37 వచనం, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము తండ్రి అయినటువంటి దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఆయనను తిరస్కరించే, ఆయనకు స్వరూపము లేదు. 45వ కీర్తనలో నరులలో నీవు అతి సుందరుడవు అని కీర్తనకారుడు వర్ణిస్తాడు. ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనుష్య కుమారుని పోలిక అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. బట్ ఇక్కడ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 52:14లో నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము ఎలా అంట, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని. ఆయన అలా అయిపోయాడు కాబట్టి బహుశా ఆయనలో అందం లేదేమో. ఆయన తిరస్కరించబడ్డాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అందుకే అతడు తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు, మనుష్యుల వల్ల విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యులు చూడగలని వాడుగా ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు, ద రిజెక్టెడ్ సేవియర్. ఈరోజు కూడా అనేక మంది తిరస్కరిస్తున్నారు. కారణం ఏంటంటే వారు ఇంకా ప్రభువుని అర్థం చేసుకోలేకపోవడం. ప్రభు వారిని ప్రేమించి వారి కొరకు మానవ సమస్యలన్నిటికీ కూడా. ఈ దినం వార్తాపత్రిక చూశాను, ఒక ఎస్ఐ భార్య కడుపునొప్పితో బాధతో చనిపోయిందని, బహుశా భార్య తనని బట్టి చనిపోయిందని ఆ అపరాధ భావంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. మానవులందరూ కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాటన్నిటికీ కులమతాలకు అతీతంగా ఏకైక మార్గము సెలవే. ఆ సెలవుపై ప్రభు తిరస్కరించబడ్డాడు, రిజెక్టెడ్ సేవియర్. రెండోదిగా చూస్తే చూడండి, అక్కడ 4-5 వచనాలు, ఎ బర్డన్ బేరింగ్ సేవియర్. మన పాప భారం అంతా కూడా పౌలు ఒక మాట చెప్తాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణంలో నాకు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? కీర్తనకారుడు 51:5లో, దేవా నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భాన ధరించింది. పౌలు కేక వేస్తున్నాడు, నేను పాపిని అని దావీదు అంటున్నాడు. బట్ ఇక్కడ 4-5 వచనాల్లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఒక డాక్టర్ ఒక గ్రామానికి మందులు తీసుకొని వెళ్ళాడట. అక్కడ ఉన్నటువంటి వారు అనుకున్నారట, ఏమనుకున్నారంటే, ఇతని వల్ల మాకు అపాయం కలుగుతుంది, ఇతను ఏదైనా వేరే మందులు ఇచ్చి మమ్మల్ని చంపేస్తాడేమో అని తను సరిగా అర్థం చేసుకోకుండా తనను అంగీకరించలేదు. అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి
మానవుల పాపాల వరకు వచ్చాడు, వారి పాపముల వరకు కలవరశిలో చనిపోయాడు, స్వరూపమైనటువంటి అతని గురువుగా మారిపోయాడు. అక్కడ గ్రంథం తెలియజేస్తున్నాడు. కానీ ఆయన 4-5 వచనాల్లో మన రోగాలను భరించాడంట. మత్తయి సువార్త 8:17 కూడా రాయబడ్డది. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడ్డ లేఖనము నెరవేరిందనే మాట భక్తులు చెప్తాడు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను వత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, మన దోషములను బట్టి మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఎవరి మీద పడదట? ఇది దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఆయన చెప్పాడు, మీరు ప్రవక్తల గ్రంథం చదవండి, కీర్తనల గ్రంథం చదవండి, నా గురించి రాయబడినది. మీకు ఒక లేఖన బాగా చూపిస్తాను. లూకా సువార్త 24:44. లూకా సువార్త 24:44 చూడండి. అక్కడ ప్రభు ఏం చెప్పాడు? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడ్డవని నెరవేరవన్నని నేను మీ అంతా ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును. ఈరోజు కూడా అనేక మంది, ఒక యవన బాలుడు దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ప్రశ్న విషయాలు అకస్మాత్తుగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు అనేక మంది కూడా ప్రశ్న ఉండవచ్చు. పాస్టర్ గారు, ఆ యవనస్తుడు అడిగాడు, ఏదన్నా అందరూ చెప్తూ ఉంటారు యేసు మన పాపాలను తీసేశాడని, ఎక్కడ రాయబడ్డది అని అడిగాడు. నేను బైబిల్ సరిగా చదవకపోతే ఆ యవనస్తుడికి సరిగా చెప్పేవాడిని కాదు. వారు ఏం ప్రశ్న అడిగాడు యవనస్తుడు అనుకున్నాను. అతను ఇప్పుడు యవన దశలో తల్లిదండ్రి ఉద్యోగస్తులు టీచర్స్గా పనిచేస్తున్నాడు. తను బైబిల్ ట్రైనింగ్ చేశాడు, బీడీ అయిపోయింది, బహుశా ఇప్పుడు MTL చేస్తూ ఉన్నాడు. అతని పేరు విన్సెంట్ ప్యాట్రిక్. అతను దేవరకొండలో నన్ను ప్రశ్న అడిగాడు. దానికి ఆ అబ్బాయి అడిగినటువంటి ప్రశ్నకు మనందరికీ కూడా ఒకే ఒక్క జవాబు. రోమిలో రాసిన పత్రిక 8:3-4 వచనాలు అందరూ కలిసి చదువుతాం. లెటర్ ఆఫ్ పాల్ టు ది రోమన్స్ చాప్టర్ 8:3 and 4 అందరం కూడా తీయాలి లేఖన భాగం. రోమా పత్రిక 8:3-4 వచనాలు కలిసినాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఎలా పంపించాడట? పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరిచాడు. అండర్లైన్ చేసుకోండి వాక్యం. ఆ యవనస్తుడు నన్ను అడిగాడు, నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను కూడా చెప్తాం అందరం. ఆ కలువరి శిలువలో మన పాపాలన్నీ కూడా యేసు ప్రభువు వారు ఇలా వెళ్తూ ఉండే సమయంలో బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన చూసి ఏమన్నాడండి? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. 2 సార్లు చెప్పాడు. ఆయన చూసి ఆయన ఏమర్థమైంది? ఆయనకు పరిశుద్ధాత్మ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరి మీదికి ఆత్మ పావురం వలె దిగి వస్తాడు ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. అది గుర్తుపట్టాడు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు ఎప్పుడు కలుసుకోలేదు. ఆయన చూసి 2 సార్లు మరలా యేసు ప్రభు వారు మరునాడు ఆయన వైపు రావడం చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ప్రభునందుకి నీ ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ బర్డన్ బేరింగ్ సిన్నర్స్, మన పాపములన్నింటినీ కూడా ఆయన పైన. చివరిగా చూస్తే ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సిన్నర్స్, ఆయన మన పాపములన్నిటికీ బదులుగా ఆయనే
కలవరి శిలువపై చనిపోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు దొరికాడు. యెహోవా మన అందరి దోషమును, the Bible says none are righteous for all have sinned and come short of the glory. Romans chapter 3 verse 10, Romans chapter 3 verse 23. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మానవులందరూ కూడా గొర్రె అనుకుంటుందట. ఆదాము కూడా ఆదికాండం 2:16-17 స్పష్టంగా రాయబడ్డ దేవుడు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి, ఎంత స్వాతంత్రం ఇచ్చాడు. 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదాము హవ్వలు మహారాజు రాణి, కానీ వారి స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకున్నారు. గొర్రె అనుకుంటుందట దాని స్వేచ్ఛగా విహరిస్తే బాగుంటుంది అని అనుకుంటుందట. మనం కూడా అలాగే ఉంటాము. కానీ ఏమని రాయబడింది గ్రంథంలో? మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు. ఇది మత సంబంధమైనది కాదు. ప్రతి ఒక్కరు, స్త్రీలు, పురుషులు, దేవుడు ఉన్నాడని నమ్మేవారు, దేవుడు లేడని నమ్మేవారు, ఆస్తికులు, నాస్తికులు, ప్రతి ఒక్కరు కూడా పాపంలో పడిపోయారు. ఆ రోజు ఆదాము హవ్వలకు స్వేచ్ఛ ఇస్తే వారు ఏం చేశారంటే, తినవద్దని వారికి ఆజ్ఞాపింపబడినటువంటి ఆ వృక్ష ఫలము తిన్నాడు. దేవుడు అన్నాడు, మరియు ఈ తోట వృక్ష ఫలములో దేన్నైనా నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినడం నిశ్చయంగా నువ్వు. గొర్రె అనుకుంటుంది స్వేచ్ఛగా విహరించాలని, కానీ గొర్రె యజమానికి తెలుసు ఏంటని, గొర్రెలు నక్క కానీ, తోడేళ్ళు కానీ, క్రూర మృగాలు కానీ చాలా త్వరగా పట్టేస్తాయి. గొర్రెకి అంత తెలివి ఉండదు. మానవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షముగా మన కొరకు ఆయన శాపగ్రాహి, ఆయన మన పాపాలన్నీ ఆయన మీద ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఈరోజు మనం చూసాము, ఒక ఎస్ఐ అపరాధ భావంతో సూసైడ్ చేసుకున్నాడు. ఎన్ని పుస్తకాలు చదివి ఉండవచ్చు, ఆయన ఎంతమంది కౌన్సిలింగ్ చేసి ఉండవచ్చు, ఎంతమందితో మాట్లాడి ఉండవచ్చు. బట్ ఆయన పాపము, అపరాధ భావం, ఒకవేళ ఆయన చేశాడా చేయలేదా మనకు తెలియదు. బట్ ఒక అపరాధ భావంతో హీ హ్యాడ్ కమిటెడ్ సూసైడ్. ఈరోజు కూడా అనేక మంది నా జీవితాల్లో మన పాపాలన్నీ కూడా శిలువపైకి దేవుడే ట్రాన్స్ఫర్ చేసేసాడు. దైవ గ్రంథం తెలియజేస్తున్నది, మ్రాను మీద వేలాడదీయబడ్డేవాడు దేవుడికి, ఆయన మనందరి కొరకై మన శాపమును ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదం ఇచ్చాడని అపోజిట్ పౌలు గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడ్డాడు. గలాతీయులు చాప్టర్ 3 verses 13-14. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, అనగా శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఎదురు గురించి రాను మీద వేలాడిన ప్రతివాడును, cursed is the man who hangs on the tree. A substitute for sinners. ఒకనొక దినమున ఒక హంతకుడు కోర్టులోకి వెళ్ళాడట. జడ్జి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఏమని చదువుతారు, కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుచున్నది అని చెప్పాడట. ఆ వ్యక్తి ఎంతో ఏడుస్తూ ఉన్నాడట, దుఃఖపడుతూ ఉన్నాడట. ఆ జడ్జి ఆ పై నుంచి కిందికి వెళ్ళి ఆ జడ్జి వస్త్రము తీసివేసి ఆ హంతకుడి యొక్క వస్త్రము ధరించి ఆ హంతకుడు అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడట. అలాగే మనం అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించి
భక్తులైనటువంటి పౌలు పత్రికలన్నింటిలో కూడా మనకు ఏ శిక్ష లేకుండా చేశాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచాడు. బిగ్గరగా ప్రభునందు వెక్కిలి ప్రియులారా, ప్రపంచం ఆయన తిరస్కరిస్తూ ఉన్నది ఇప్పటికి కూడా. కారణం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే బహుశా వారు పాపం నుండి బయటికి రావాల్సి వస్తుందని ఉండవచ్చు, నాకు తెలియదు. పాపంలోనే ప్రభు అన్నాడు, ఒకవేళ నేను వచ్చి మీకు చెప్పకపోతే మీరు పాపంలోనే ఉండేవారు, మీరు క్రింది వారు, నేను భయపడదని చెప్పాడు. చూడండి ఒకసారి రోమిల యోహాను సువార్తలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు, 8వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. చూడండి 8వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు. మీతో చెప్పింది నేను ఆయనని మీరు విశ్వసించలేడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదని వారితో చెప్పాను. ఈ మధ్యాహ్నం యోహాను భక్తుడు చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2లో ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు, అనగా కింద ఫుట్నోట్స్ లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వ లోకములకు ఆయన పరిహారమై ఉన్నాడు అనే మాట రాయబడింది, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ మధ్యాహ్నకాలం ఈ వాస్ రిజెక్టెడ్. ఆయన మనందరి కొరకు తిరస్కరించబడ్డాడు, విడవబడ్డాడు, దేవుని చేత విడవబడ్డాడు. ఆయన స్వరూపము లేకుండా కురూపిగా మారిపోయాడు. ఆయన మొహం అంతా కూడా మారిపోయింది. కారణం ఏంటంటే మన శిక్ష అంతా కూడా ఆయన పడ్డది, మన దోషాలన్నీ ఆయన పైన మోపబడ్డవి. మనకు బదులుగా ఆయన చనిపోయాడు, మనం ఎక్కవలసిన సిలువను ఆయన ఎక్కాడు. ఈరోజు ఆ సిలువ లేకపోతే దేవుని వాక్యంలో రాయబడ్డది. భక్తుడు పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను, నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి ఉన్నదని రోమీయులకు రాసిన పత్రిక 1:16లో రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18లో రాయబడ్డది. సిలువను గురించిన వార్త రక్షిస్తున్న వారికి వెర్రితనము, రక్షింపబడినటువంటి మనకు దేవుని శక్తి అని చెప్తున్నాడు. యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24. కారణం నమ్ము ప్రతి వానికి, మొట్టమొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి రక్షణ కలగచేయుటకు ఆయన క్రీస్తులో ఏమై ఉన్నాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24లో ఏమని రాయబడింది చూడండి ఒకసారి. ఆయన దేవుని యొక్క జ్ఞానం అంట, దేవుని యొక్క రక్షణ అంట. 1:24లో రాయబడ్డది. ఆయన యూదులకు ఆటంకంగాను, అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. దైవ గ్రంథం తెలియజేస్తున్నది, బలహీనతను బట్టి ఆయన సెలవు వేయబడింది, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈ రక్షకుని నీవు అంగీకరిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? తాను వచ్చాక ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీవు ఈ లోకంలో మానవునిగా స్వశరీరంగా ప్రత్యక్షమై మా కొరకు కలవరి శిలువలో బలియాగముగా అపరాధ పరిహారార్థ బలిగా మారిపోయారు. ప్రభా నీకు వందనాలు. మా కొరకు మా పక్షంగా నేను చేసిన త్యాగ యాగమును బట్టి పడమటికి దూరం ఎంత దూరమో మా అతిక్రమణ అంత దూరపరిచి మా పరిశుద్ధపరిచినందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.